ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మీ ఆయన ఒక ఇంటర్వ్యూస్లో ఒక మాట విన్నా, రాజులు మహారాజులు వాళ్ళకి ఒక కోటరీ ఉండిపోయి ఏం జరుగుతోందో వాళ్ళకి తెలిసే అవకాశం లేక మారువేషంలో జనాల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకునేవాళ్ళు అని చెప్పి. దీని మీద మీ కామెంట్ ఏంటి? మీకు అలాంటి జెన్యున్ ఫీడ్బ్యాక్ మీ ఐబీ, మీ పిఆర్ఓలు, మీ చుట్టూ ఉండేవాళ్ళు కాకుండా రేవంత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే ఆ లైన్ ఉందా? ఉంది. నేను ఇక్కడనే రోజుకు ఒక 1000 మందిని కలుస్తాను. ఇప్పుడు మనం ఏదైతే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా ఎవ్రీడే మార్నింగ్ యావరేజ్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు దాదాపు యావరేజ్గా ఒక 1000 మందిని కలుస్తున్నాను. నేను జర్నలిస్టులతో కూడా నేను జనరల్గా చాలాసేపు కూర్చొని అంటే వాళ్ళు చిట్చాట్ అంటారు, నేను పిచ్చాపాటి అంట. నేను క్యాజువల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా. క్యాజువల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ అంతా మనకు చెప్తారు. ఇప్పుడు మారువేషం వేసుకొని తిరిగే పరిస్థితుల్లో మారువేషం వేసుకొని పోతే దొంగతనానికి వచ్చి నన్ను పట్టుకొని కొట్టే ప్రమాదం ఉంది. కాకపోతే అందరినీ కలిసి నేను మాట్లాడుతుంటాను. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ స్టైల్లో కానీ నా ఫంక్షనింగ్లో కానీ నేను మార్పు తెచ్చుకోలే. నేను కింద కార్యకర్తలతోటి చిన్న చిన్న పత్రిక సంబంధించిన వాళ్ళతో లేకపోతే రాజకీయ నాయకులు, సర్పంచ్, ఈ స్థాయి ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతాను. నేను ఈడుంటే పొద్దుగాల పెద్ద లీడర్లను కలవను, లాస్ట్కి పెద్ద లీడర్లను కలుస్తా. నేను చిన్న గ్రామ స్థాయి నుంచి వచ్చేటోళ్ళతో మాట్లాడతాను. ఏమవుతుంది ఊర్లో, ఏం సంగతి, ఏమనుకుంటారు, ఏం తిట్టుకుంటారు, ఎవడెవడు ఏం తిట్టిండా, ఎవడెవడు ఏమంటుండే అని అడిగితే వాళ్ళ పాపం పెద్ద స్వార్థం ఉండదు కదా. వాళ్ళు ఏమనుకుంటారో ఏం విన్నారో మనకు చెప్తారు. దాంట్లోకి వెళ్ళి ఏది తీసుకోవాలో నాకు ఆ మినిమం ఏమంటారు ఆ విజ్డమ్ ఉంది నాకు. అంటే చెప్పే దాంట్లో నన్ను మెప్పించి సంతకం కోసం వచ్చేటోడేవాడు, లేకపోతే నా దగ్గర వచ్చి ఏదైనా అప్పనంగా ఏదైనా దొరుకుద్దా పట్టుకొని వెళ్దాం అనుకునేటోడేవాడు, ఏదైనా మంచి సెటే చెప్పేటోళ్ళు ఎవరు అనేది కొంచెం విశ్లేషించుకునే తత్వం నాకు మొదటి నుంచి ఉంది. అందుకే మీరు అంటుంటారు ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి ఎట్లా వచ్చారు, అక్కడికి ఎట్లా వచ్చారు సార్ అని. అంటే నేను పబ్లిక్ పల్స్ని రీడ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కూడా నేను ఆ పని ఆపలేదు. సో నేను డెఫినెట్గా అక్కడక్కడ కొన్ని ఏమైనా నిర్ణయాలు ఇంకోటో ఏదైనా చర్చ జరిగినా వివరించడమో, సవరించడమో, నిర్ణయాలలో మార్పులు చేర్పులు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాను. నేను ఎందుకు అని అంటే నాకు గ్రౌండ్ రియాలిటీ నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటాను. నేను దాని దూరంగా ఉండాను. నేను ఒక కృత్రిమైన ప్రపంచాన్ని సృష్టించుకొని అదే స్వర్గం అనుకొని త్రిశంకు స్వర్గంలో నేను ఎప్పుడు బతకను. నేను రోజులో 16, 17, 18 గంటలు మోరార్లెస్ సింపుల్ దీంట్లోనే నేను ఉంటాను. దాంతో ఏమైందంటే మ్యాక్సిమం అంటే 100% నాకు తెలుసని నేను అన్నాను, 51% నాకు తెలుసు. నేను ప్రజాస్వామ్యంలో నేను అమ్మేది 51% ప్రివైల్స్. నేను ఓట్లు కూడా 100% ఓట్లు తీసుకోవాలని ట్రై చేయను. 51% వస్తే చాలబ్బా అని, 51% సీట్లు వస్తే చాలబ్బా అనుకుంటా. నేను 100 గెలవాలి, 175 గెలవాలి, ఇట్లాంటి తిక్క మాటలు నేను మాట్లాడాను. టార్గెట్ పెట్టుకుంటా. 100 మార్కులకు పాస్ కావాలనుకుంటా. డిస్టింక్షన్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా.